ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటారు. ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతున్నదో అక్కడ ఇలా శిరస్సు మీద అంజలి ఘటించి కళ్ళ నుండి ఆనంద బాష్పములు రాలుస్తూ ఆంజనేయ స్వామి అక్కడ ఉంటారట. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమనముకుర సుధారి. తులసీదాస్ గారు ఒక చమత్కారం చేశారు. హనుమాన్ చాలీసా అంటున్నాం, కానీ ప్రారంభం రాముడి స్తుతితో ప్రారంభమైంది. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమనుముకుర సుధారి అంటే గురుతత్వము ఆ రామచంద్ర ప్రభువే. గురువు యొక్క పాదధూళి సరోజ రజ, రజ అంటే పాదధూళి, దానితో నా మనస్సు అనేటువంటి అద్దానికి పట్టినటువంటి మలినాన్ని తొలగించుకుంటాను. గురువు యొక్క పాదములు పట్టుకుంటే భవసాగరాన్ని ఇంకించగలడు, క్షయ సంపదను వృద్ధి చేయగలడు. తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అందుకని విద్య అంటే ఎటువంటి విద్య? ఇందాక సంకల్పం చెప్పినప్పుడు అయ్యగారు చెప్పారు, అవిద్యావాసనయాస్మిన్ సంసారే విచిత్రాభిర్విచిత్ర సుయోనిషు పునఃపునరదే కదా జనిత్వా అని. ఏ విద్య తెలుసుకుంటే మళ్ళీ విద్య తెలుసుకోవలసిన అవసరం ఉండదు. చదువు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదవవలను అన్నారు వేమన గారు. అంటే ఎన్ని చదువులు చదివినా, ఎంఏలు పిహెచ్డీలు ఏది చదివినా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అంటే మళ్ళీ పుడతావు మళ్ళీ పోతావు, మళ్ళీ పుడతావు మళ్ళీ పోతావు అంటారు శంకరాచార్యులు వారు. కాబట్టి పుట్టకుండా మళ్ళీ మనము ఏ విద్య తెలుసుకుంటే మళ్ళీ జన్మ లేకుండా ఆ రామచంద్ర